today we are going to study about reflection of light. So everybody knows about the light. Light is a form of energy. Light is a form of energy. Newton says, as per the corpuscular theory, light consists of some particles. But in his explanation, the color of light is depends upon the size of the particles. So that is not proved after some years ago. Huygens, the name of the scientist, Huygens introduced wave theory. So he says light is a wave. Light is a wave. So now we say light is having both particle and wave nature. That is called dual nature of the light. This is the previous knowledge what you learn about the light. But today we are studying about the concept reflection. So what is called reflection? Before this, light is having some ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే మీకు తెలుసు, కాంతికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు ఏంటంటే రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. తర్వాత రిఫ్లెక్షన్, కాంతి పరావర్తనం చెందుతుంది. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనము చెందుతుంది. తర్వాత స్కాటర్ ఆఫ్ లైట్, పరిక్షేపణం చెందుతుంది. తర్వాత ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్. All these are the qualities of the light. But how light will travel from the sun? So to travel the light from the sun, there is no any medium to travel from sun to our earth. Light also travels from space. The velocity of light is, or the speed of the light is 3 into 10 to the power of 8 meters per second and 3 into 10 to the power of 10 centimeters per second. So you must learn the velocity of light or the speed of the light. So that is 3 into 10 to the power of 8. That is in SI system. 3 into 10 to the power of 10 centimeters per second. Here waves are two types. Waves are two types. Mechanical waves and electromagnetic waves. So mechanical waves which requires medium for propagation. So మనం సౌండ్ వేవ్స్ చూసినప్పుడు టు ట్రావెల్ సౌండ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, హౌ ద సౌండ్ ఈస్ లిబరేటెడ్, ఎనీ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ produces sound, or if you vibrate any object, sound will be released. But the releasing sound, how it reaches to your ear? So it will reaches to your ear with the help of a medium. Without medium, sound will not travel from one place to another place. What is the name of that medium? To listen the sound waves, what is the medium? Air, గాలి. ధ్వని గాలి లేకుండా ప్రయాణించలేదు. కానీ కాంతి యానకము లేకున్నా కూడా శూన్యము నుంచి మనకు శూన్యములో కూడా ప్రయాణించి భూమి మీదకి చేరుతూ ఉంది. కాబట్టి ఈ సౌండ్ వేవ్స్ ఆర్ మెకానికల్ వేవ్స్ అంటాం. తర్వాత
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విచ్ డస్ నాట్ రిక్వైర్ మీడియం ఫర్ ప్రాపగేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే విద్యుదయస్కాంత తరంగాలు అని చెప్పేసి అంటాం. ఇవి ప్రయాణించడానికి యానకము అవసరం లేదు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నే లైట్ వేవ్స్ అంటాం, కాంతి. ఈ కాంతి అంతా కలిపి ఒక విద్యుదయస్కాంత తరంగం అంటాం. సో ద లైట్ ఈజ్ a group of waves, electromagnetic waves. Next, shadows are formed. Shadows are formed due to rectilinear propagation of light. అంటే కాంతి రుజుమార్గములో ప్రయాణం చేయడం వల్ల మనకు నీడలు, షాడోస్ అంటే నీడలు ఏర్పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నాం. తర్వాత కలర్ ఆఫ్ ది లైట్. The color of the light is determined by the wavelength and frequency. కాంతికి రంగులు కనిపిస్తున్నాయి మనకు. ఆ రంగులు మీకు విబ్జిఆర్ చూశారు కదా. విబ్జిఆర్ అంటే విజిబుల్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో మనం చూసేటటువంటి కాంతిని దృశ్య కాంతి అంటాం, విజిబుల్ లైట్ అంటాం. ఈ విజిబుల్ లైట్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 7 కలర్స్ విబ్జిఆర్ అంటాం. ఒక రంగుకి ఇంకొక రంగుకి మధ్య తేడా ఏంటంటే వేవ్ లెంగ్త్. ఒక కాంతికి ఒక వేవ్ లెంగ్త్ ఉంటే ఇంకొక కాంతికి ఇంకొక వేవ్ లెంగ్త్ ఉంటుంది. తర్వాత రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అది ఇప్పుడు మనము ఆ కాంతిలో పరావర్తనము లేదా రిఫ్లెక్షన్ అంటే ఏందో చూడాలి. ఇది ఒక సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్ మీద మనకు కాంతి ఇలా ప్రయాణిస్తుంది. ఇది ఒక రే, కిరణం అనుకుంటుంది. ఈ కిరణం వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. ఈ తలానికి ఇక్కడ తగులుతుంది కాబట్టి దీన్ని ఇన్సిడెంట్ రే అంటారు. తర్వాత ఇదేమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెనుకకు వెళుతుంది. ఇట్ ఈస్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. ఈ రెండు కిరణాలు కూడా ఒకే యానకం అంటే ఏముంది ఇక్కడ మనకు? ఎయిర్ ఈస్ ద మీడియం. ఇలా వెళ్తున్నాయి. అందుకని దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం, దీన్ని వచ్చి రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బిందువు దగ్గర ఒక నార్మల్ గీస్తాం. ఈ నార్మల్ ఏమంటామంటే లంబం అంట. నార్మల్ తెలుసు కదా మీకు, 90 డిగ్రీస్ లో ఈ ప్లేన్ కి ఒక లంబం ఇస్తాం 90 డిగ్రీస్. ఇప్పుడు here is one angle formed, here is one angle formed. The angle in between normal and incident ray, this is called incident angle and I. Here an angle between normal and reflected ray, this is called R. Reflected angle and incident angle, reflected angle and ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన సూత్రాలు అంటారు. ఈ పరావర్తన సూత్రాలలో మనం మొదటిది ఏం చెప్తామంటే ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఆల్ ఆర్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఒకే తలములో ఉంటాయి. పతన కిరణము, పరావర్తన కిరణము, ఈ పతన బిందువు వద్ద గీయబడినటువంటి లంబం అన్ని కూడా ఒకే తలములో ఉంటాయి. సో ఇక్కడ రెండవది వచ్చి యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. పతన కోణం ఎంత ఉంటుందో ఆ పరావర్తన కోణం కూడా అంతే ఉంటుంది. పతన కోణం ఎంత ఉంటుందో పరావర్తన కోణం కూడా అంతే ఉంటుంది. దీన్నే మనము పరావర్తన సూత్రాలు, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఇక్కడ ఒక ఏం చెప్పాము, ఇది ప్లేన్. ఈ ప్లేన్ కి ఇన్సిడెంట్ రేకి మధ్య ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. దీన్నే గ్లాన్సింగ్ యాంగిల్ అంటారు.
గ్లాన్సింగ్ యాంగిల్. మీకు 8th క్లాస్ కదా, నిన్న మీకు పంపించాను నేను గ్లాన్సింగ్ యాంగిల్ అంటే. సో ఈ గ్లాన్సింగ్ యాంగిల్ వచ్చేసి ఇది వచ్చి ఐ, ఇది వచ్చి గ్లాన్సింగ్ యాంగిల్. ఈ జీ కావాలంటే గ్లాన్సింగ్ యాంగిల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ ఐ. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అంటే సపోజ్ ఇక్కడ ఐ 40 డిగ్రీలు ఉందనుకోండి, ఐ 40 డిగ్రీలు ఇచ్చాడు, ఐ జీ ఎంత అన్నాడు. ఇప్పుడు ఎంత చెప్పండి గ్లాన్సింగ్ యాంగిల్? వెరీ గుడ్, 50. 90 మైనస్ ఐ 50 అంటే పతన కోణం ఎంత ఉంటుందో ఆ పతన కోణం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేన్ సర్ఫేస్ కి నార్మల్ కి మధ్య ఉండే కోణం ఎంత? 90 డిగ్రీస్. ఈ మొత్తం కోణం 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ 90 డిగ్రీస్ లో ఇన్సిడెంట్ యాంగిల్ ఉంది, గ్లాన్సింగ్ యాంగిల్ ఉంది. సో మనం ఆ జీ కనుక్కోవాలంటే 90 మైనస్ ఐ అనేటటువంటి సూత్రాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. సో అది ఒక ఇంపార్టెంట్ బిట్ మన. తర్వాత 2 ప్లేన్ మిర్రర్స్ తీసుకొని ఆ 2 ప్లేన్ మిర్రర్స్ కొంత యాంగిల్ చేస్తూ, అంటే ఇదొక ప్లేన్ మిర్రర్ అనుకుంటాం, ఇదొక ప్లేన్ మిర్రర్. ఈ రెండింటి మధ్యలో కొంత యాంగిల్ చేస్తే మనకు ఆ యాంగిల్ ఏమంటామంటే తీటా అంటాం. ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి? ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి? దీనికి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా n ఈజ్ ఈక్వల్స్ టు 360 బై తీటా మైనస్ 1. అదే తీటా అంటే ఈ 2 దర్పణాల మధ్య ఉండే కోణం. అందుకే ఇక్కడ చెప్పాను, ఇక్కడ చూపించాను కదా, ఇదొక ప్లేన్ మిర్రర్, ఇదొక ప్లేన్ మిర్రర్. ఇప్పుడు 2 బుక్స్ ఉన్నాయి కదా, 2 బుక్స్. ఇక్కడ ఇలా చూడండి, ఇదొక ప్లేన్ మిర్రర్, ఇదొక ప్లేన్ మిర్రర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏముంది? యాంగిల్ ఉంది, ఉందా? ఇక్కడ ఇది యాంగిల్. ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి? ఇక్కడ అది డిపెండ్స్ అపాన్ ది యాంగిల్. ఒకవేళ యాంగిల్ చిన్నదిగా ఉంది, ఒకవేళ యాంగిల్ పెద్దదిగా ఉంది. సో ఇమేజెస్ ఎన్ని ఏర్పడతాయి అనేది 360 బై తీటా మైనస్ 1. సపోజ్ ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది అనుకున్నాం. n ఈజ్ ఈక్వల్స్ టు 360 బై 90 మైనస్ 1. 9 1 జారు 4 జార్స్ 0 0 కొట్టేసాం కాబట్టి 4 మైనస్ 1 ఎంత వస్తాయి? ఇక్కడ 3 ఇమేజెస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ ఇమేజెస్ డిపెండ్స్ అపాన్ ది యాంగిల్ ఇన్ బిట్వీన్ ది 2 మిర్రర్స్, దట్ ఈస్ షోన్ విత్ ఏ లెటర్ తీటా. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. సమతల దర్పణములో ఏర్పడేటటువంటి ఇమేజెస్, ఆ ఇమేజెస్ కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే, ఇమేజ్ ఈజ్ వర్చువల్, మిథ్యా ప్రతిబింబం. ఇమేజెస్ 2 టైప్స్, వర్చువల్ ఒకటి, రియల్ ఒకటి. వర్చువల్ అంటే మిథ్యా ప్రతిబింబాలన్నీ కూడా నిటారుగా ఉంటాయి, రియల్ ఇమేజెస్ అన్ని కూడా తలక్రిందలుగా ఉంటాయి. సో ఇది వర్చువల్ అంటాం. సో రియల్ అయితే ఇలా చూపిస్తాం, రియల్ ఇమేజెస్. తర్వాత ఇమేజ్ ఆఫ్ ది సేమ్ సైజ్ యాజ్ ది ఆబ్జెక్ట్. మనకు ప్లేన్ మిర్రర్స్ లో ఒక ఆబ్జెక్ట్ 6 మీటర్స్ లేదంటే ఒక 4 మీటర్స్ హైట్ ఉంది. ఇమేజ్ ఎంత ఉంటుంది హైట్ అంటే? సేమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇమేజ్ ఈజ్, సో మనకి ఇక్కడ ఇమేజ్ ఈజ్ లాటరలీ ఇన్వర్టెడ్. మనకు సమతల దర్పణం ముందు మనం ఇలా నిలబడినాం కదా, సమతల దర్పణం ముందు ఇలా నిలబడితే ఇమేజెస్ వచ్చి రైట్ హ్యాండ్ వచ్చి లెఫ్ట్ గా, లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ లో వాచ్ కట్టాను, అది రైట్ హ్యాండ్ లో కట్టినట్టు కనిపిస్తుంది. దాన్నే మనము లాటరలీ ఇన్వర్టెడ్ అంటారు. లాటరలీ ఇన్వర్టెడ్, అది తెలుసుకోవాలి ఇమేజ్ క్యారెక్టర్స్. తర్వాత రియల్ ఇమేజెస్, మనం ఇప్పుడు వర్చువల్ ఇమేజెస్ చెప్పాము. రియల్ ఇమేజెస్ కెన్ బి రిసీవ్డ్ ఆన్ ఏ స్క్రీన్ బట్ నాట్ ది వర్చువల్ ఇమేజ్. అంటే తెర మీద పట్టేటటువంటి ప్రతిబింబాలన్నీ కూడా నిజ ప్రతిబింబాలు, రియల్ ఇమేజెస్ అంటారు. తెర మీద పట్టేటటువంటి ప్రతిబింబాలు నిజ ప్రతిబింబాలు. తర్వాత
ఈ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ లో రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ the phenomena due to which a parallel beam of light traveling through a certain medium on striking some smooth polished surface. అంటే ఇక్కడ మనం చెప్పాం ఇందాక ఒక సర్ఫేస్ ఉంటుంది. ఈ సర్ఫేస్ ఎలా ఉంటుంది? స్మూత్డ్ సర్ఫేస్. ఈ స్మూత్డ్ సర్ఫేస్ ఎక్కడ కనిపిస్తుంది మనకు? ప్లేన్ మిర్రర్ లోనే కనిపిస్తుంది. అంటే కొన్ని తలాలు ఇప్పుడు మనకి ఇక్కడ గచ్చుంది, ఎలా ఉంది? ఇది రఫ్ సర్ఫేస్. ఇది అలా కాకుండా ఇంట్లో మనము మార్బుల్ వేస్తుంటాం, అవి స్మూత్ సర్ఫేస్. దానికన్నా కూడా మనకు ప్లేన్ మిర్రర్ లో చాలా స్మూత్ గా ఏముంటుంది? సర్ఫేస్ ఉంటుంది. అలాంటి సర్ఫేసెస్ లో రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందంటే, సో దీన్ని ఇలాంటి సర్ఫేసెస్ మీద పడిన తర్వాత ద కంప్లీట్ లైట్ అంతా కూడా, అంటే మాక్సిమం ఆ లైట్ అంతా కూడా ఏమైపోతుంది? రిఫ్లెక్ట్ అయిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే రెగ్యులర్. అంటే ఈ కాంతి కిరణాలు కూడా ఒక క్రమమైన పద్ధతిలో రిఫ్లెక్ట్ అవుతాయి. దీన్ని రెగ్యులర్. రెగ్యులర్ అంటే ఏం లేదు, క్రమమైన. అంటే ఇన్సిడెంట్స్ రేస్, ఆ ప్యారలల్ రేస్ ఎలా పడినాయో తిరిగి రిఫ్లెక్షన్ లో అదే విధంగా ప్యారలల్ రేస్ మనకు కనిపిస్తాయి. అది చూడండి మీరు కావాలంటే. ఇవి ప్యారలల్ రేస్ ఇలా పడినాయి, ఇన్సిడెంట్ అయినాయి. రిఫ్లెక్ట్ అయిన తర్వాత సేమ్ మనకు ఇదే డిస్టెన్స్ లో మనకేం కనిపిస్తున్నాయి? రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిని మనము రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. తర్వాత ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్, లేదా దీన్నే డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అని చెప్పి కూడా అంటాం. సో ఇక్కడ ఈ ప్యారలల్ రేస్ తిరిగి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు అవి ఒక జిగ్జాగ్ గా వెళ్తాయి, అంటే ఒక ఆర్డర్ లో ఉండవు. దాన్ని ఏమంటాం మనం? ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఇక్కడ వరకు చూడండి, మనకు రిఫ్లెక్షన్ అంటే ఏంది, తర్వాత లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ లో మనకు ప్లేన్ మిర్రర్ ఎలాంటి ఇమేజెస్ ఫామ్ చేస్తుంది, సో ఇమేజెస్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా మనం చూడడం జరిగింది.